దేవుని పరిశుద్ధ నామముకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మీ అందరికీ నా వందనాలు. నేను ఈరోజు ప్రామిస్గా ఏ రోగాలతో వ్యాధులతో బాధపడుతున్నారో వాళ్ళందరినీ దేవుడు స్వస్థపరచలాగిన ఒక వాగ్దానము వాక్యం ఇవ్వాలని నేను ఆశపడుతున్నాను. మార్కు సువార్త 5:25-29 వరకు చూసుకుంటే ఇక్కడ 12 ఏళ్ల నుండి రక్తస్రావంతో బాధపడుతున్న ఒక స్త్రీని మనం చూస్తున్నాం అన్నమాట. ఈమె 12 ఏళ్ల నుంచి బాధపడుతోంది. రక్తస్రావంతో బాధపడుతోందంటే ఆ రోజుల్లో చాలా దూరంగా ఉండేవారు. ఎవరిని అందులో రక్తస్రావంతో విపరీతంగా బాధపడుతుంటే చాలా బాధతో ఉంటారు. ఈమె అనేక వైద్యుల చేత వైద్యం చేయించుకుంది. తన దగ్గరున్న ద్రవ్యం అంతా ఖర్చు అయింది, కానీ ఆమె వీలవ్వలేదు మాట, స్వస్థపడలేదు. ఈమె యేసుని గురించి విన్నది మాట. వినటం వల్ల ఏమొస్తుంది? విశ్వాసం వస్తుంది. ఆ రోజుల్లో యేసుప్రభు వారు స్వస్థపరిచారని, అనేక మందిని స్వస్థత చేస్తున్నారని, అనేక మంది స్వస్థపడ్డారని, కుంటి వాళ్ళకి కాళ్ళు వచ్చాయని, గుడ్డి వాళ్ళకి చూపు వచ్చిందని, ఇలాగ ఆయన చేసిన ఆశ్చర్యకార్యాలు అనేకమైన విని ఆమె ఏమనుకుందంటే, ఎట్లయినా యేసుప్రభు వారిని చూడాలంటే ఆమె రావడానికి వీలు లేదు, వచ్చి ఆయన్ని చూడడానికి కుదరదు. అయినా సరే ఆమె ఎంతో ధైర్యంతో యేసుప్రభు వారు వచ్చారని విని ఆ జన సమూహంలో నుంచి వచ్చి ఆయన వస్త్రపు చెంగునైనా ముట్టుకుంటే నేను స్వస్థపడతానని ఆమె విశ్వసించింది. ఆయన వస్త్రపు చెంగును ముట్టుకొని స్వస్థపరచబడింది. ఆమె బాగుపడింది. ఆయన వస్త్రపు చెంగును మాత్రం ముట్టుకొని బాగుపడదని మనసులో తలంచుకుంది ఫస్ట్. అట్లాగే వచ్చి జనసమూహంలో నుంచి జనసమూహంలో ఆయన్ని కలుసుకుని ఆయనతో మాట్లాడాలన్నా కూడా జనసందోహం ఎక్కువగా ఉంది కాబట్టి కేవలం ఆయన వస్త్రపు చెంగును ముట్టుకొని ఆమె స్వస్థపడినట్టుగా ఇక్కడ గమనిస్తున్నాం. కాబట్టి మనము ధైర్యంతో ఉండాలి. అది మందులైనా ఆపరేషన్ అయినా ఏదైనా ఆయన కృప, మనం అట్లా ఆయనకు హస్తం లేకపోతే ఏది జరగదు. డాక్టర్లకు కూడా జ్ఞానం ఇచ్చేవారు ఆయనే, మందులు కూడా సృష్టించిన వారు ఆయనే. కాబట్టి ఆయన కృప ఉంటేనే మనం హీల్ అవుతాం అన్నమాట. ఈ ఉదయకాల సమయంలో ఎవరైనా ఏదైనా వ్యాధితో బాధపడుతున్నారా? ఓవర్ బ్లీడింగ్ అవుతుందా? లేకపోతే ఇంకా బ్లడ్ తక్కువై బాధపడుతున్నారా? ఇంకనూ క్యాన్సర్ ఇలాంటి వాటితో బాధపడుతున్నారా? మీరు ఈ వాక్యాన్ని గుర్తు చేసుకోండి. రక్తస్రావం మార్కు సువార్త 5:25-29 చదివితే మనకి విశ్వాసము పెరుగుతుంది అన్నమాట. విశ్వాసం ఎక్కువ అవుతుంది. మా అమ్మమ్మ గారు కూడా ఆమె 2 కార్యాలు జరిగిన తర్వాత ఆమె దేవుళ్ళకు నెమ్మదిగా వస్తూ ఉన్నారు. వచ్చిన తర్వాత ఆమె బాప్తిసం కూడా తీసుకున్నారు. తన కుమారుడు ఆంధ్రప్రదేశ్ వచ్చేసాడని, ఒక ఉద్యోగంలో స్థిరపడ్డాడని, ఒక జీవితంలో స్థిరపడ్డాడని ఎంతగానో ఆనందించి ఆమె ఏం చేశారంటే బాప్తిసం తీసుకుంటానని చెప్పారు. అలాగే ఆమె బాప్తిసము తీసుకున్నారన్నమాట. ఆమె మా మామయ్య అంటే ఆఖరి కుమారుడు ఇద్దరు బాప్తిసం తీసుకున్నారు. బాప్తిసం తీసుకున్న కొన్ని రోజులకి ఆమె 10 సంవత్సరాలు బతికారు. చక్కగాను ప్రార్థన చేసుకుంటూ ఉండేవారు. మోకాళ్ళు వేసి ప్రార్థన చేసుకునేవారు. ఎంతో విశ్వాసంతో ఉండేవారు. ఏ పూజలు అవేమి ఇంకా మానేశారన్నమాట. కేవలము యేసుప్రభు వారి మీదే విశ్వాసం ఇచ్చి ప్రార్థన చేసుకుంటూ ముందుకు సాగిపోయేవారు. అలాగ ఉన్నప్పుడు అలాగా జరుగుతుండగా ఒకసారి ఆమెకి బ్లీడింగ్ అవుతుందని చెప్పి బాధపడి, అమ్మ నా గురించి ప్రార్థన చేయండి, నేను చేసుకుంటున్నాను. డాక్టర్ దగ్గరికి వెళ్తే మందుల ద్వారా తగ్గిపోతుంది అన్నారు. నేను మందులు వేసుకుంటున్నాను. ఈ వయసులో నాకు ఎట్లాంటి ప్రాబ్లం వచ్చింది, నా గురించి ప్రార్థన చేయండి అన్నప్పుడు మేము ధైర్యం చెప్పాము. అలాగే ఆమె ప్రార్థన చేసుకుంటున్నారు. మేము కూడా ప్రార్థన చేస్తున్నాము. ఆమె మందుల ద్వారా స్వస్థపరచబడింది మాట. ఆ మందులు డాక్టర్లకి జ్ఞానం ఇచ్చారు. ఆ మందులను దేవుడు పరిశుద్ధపరిచారు. ఆ మందులు వేసుకుంటుంటే అవి స్వస్థపరచబడ్డారన్నమాట. ఆమె పూర్తిగా దేవుల్లో ఉన్నారు, ప్రార్థన చేసుకుంటూ ఉండేవారు. ఆమె చనిపోయిన తర్వాత ఎలా చేయాలో కూడా మా వారికి నాకు చెప్పారన్నమాట. అంతా క్రైస్తవ పద్ధతిలోనే నన్ను అంత్యక్రియలు చేయండి అమ్మా అంటే మా వారు అన్నారు, మేము కాదండి, మీ కొడుకులతో చెప్పండి, వాళ్ళు చెప్తే వాళ్ళు అనుమతిస్తే అప్పుడు మేము చేయగలుగుతాము, మేము సొంత నిర్ణయం చేయలేము కదా అంటప్పుడు ఆమె కుమారుడికి చెప్పి, పెద్ద కుమారుడికి, రెండో కుమారుడైన పెద్ద కుమారుడికి చెప్పి మొదట ఆయన చనిపోయారన్నమాట. ఆ తర్వాత నేను చనిపోయిన తర్వాత ఇలా బాప్తిసం తీసుకున్నాను, నన్ను క్రైస్తవ పద్ధతిలో నన్ను సమాధి చేయండి అన్నట్టు అలాగే చేశారన్నమాట.
అలాగే మేము వెళ్ళాం, అనేక మంది వచ్చారు. బాగా గంభీరంగా ఆమెను సమాధి చేయడం జరిగింది. ఆ తర్వాత కూడా ఆమె చనిపోయిన తర్వాత కూడా ప్రతి సంవత్సరం ఆమెని జ్ఞాపకం చేసుకుంటూ మెమోరియల్ సర్వీస్ జ్ఞాపకార్థ గుడికి కూడా జరుగుతూ ఉండేది. ఆ విధంగా ఆమె బతికినప్పుడు ఎట్లా దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత విశ్వాస జీవితంలో ఎట్లా ఉందో ఇవన్నీ మేము జ్ఞాపకం చేసుకుంటూ అనేక మందిని పిలిచి కూడా ప్రార్థనలు మెమోరియల్ సర్వీసులో జ్ఞాపకం చేసుకుంటా జరిగింది. ఈ ప్రకారం ఆమె జీవించారు మాట. ఒక 88 సంవత్సరాల వరకు, 70 ఏళ్ళ తర్వాత ఆవిడ 70s ఆమె బాప్తిసం తీసుకున్నారు. దేవుడిని ఎప్పుడైతే నమ్మారో అప్పటి నుంచి ఆవిడ దేవునిలో సాగిపోతూ ప్రతి విషయంలోనూ ప్రార్థన చేసుకుంటూ మోకాళ్ళు వేసి ప్రార్థన చేసుకుంటూ ముందుకు సాగిపోయేవారు. కాబట్టి దేవుడికి అసాధ్యమైంది ఏది లేదు. ఈ ఉదయకాలము ఈ వాక్యాన్ని మీరు గుర్తు చేసుకోండి. 12 ఏళ్ల నుండి రక్తస్రావం గల స్త్రీని దేవుడు స్వస్థపరిచాడు. మన దేవుడు స్వస్థపరిచే యెహోవా కాబట్టి ఆయన మీద నమ్మిక ఉంచి మనం ముందుకు సాగిపోవాలని కోరుతూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. మరొక ఈ వాక్యానికి సంబంధించిన పాట పాడాలని కోరుతూ పాటతో కూడా మిమ్మల్ని ఆనందింపచేయాలని నేను ఆశపడుతున్నాను. దేవుడి ఈ వాక్యంలో దీవించరుగాక. ఎవరితో చెప్పాలి నా బాధను, ఏమని వివరింతు నా వేదనను. ఎవరితో చెప్పాలి నా బాధను, ఏమని వివరింతు నా వేదనను. ఊరికి బయట ఉన్నానని నా వారే నన్ను విడిచారని, నా వారే నన్ను మరిచారని. ఎవరితో చెప్పాలి నా బాధను, ఏమని వివరింతు నా వేదనను. బాధపడుచున్నాను నా రోగముతో, ఉన్నదంత పోసాను నా రోగముకై. బాధపడుచున్నాను నా రోగముతో, ఉన్నదంత పోసాను నా రోగముకై. కట్టలేదయా నా రక్తస్రావము, విడువలేదయా నన్ను పాప భారము. కట్టలేదయా నా రక్తస్రావము, విడువలేదయా నన్ను పాప భారము. ఎవరితో చెప్పాలి నా బాధను, ఏమని వివరింతు నా వేదనను. భయపడుతూ ముట్టాను నా యేసుని చెంగుని, నాదుని ప్రవాహము నాలో ప్రవహించెను. భయపడుతూ ముట్టాను నా యేసుని చెంగుని, నాదుని ప్రవాహము నాలో ప్రవహించెను. కట్టేనయా నా రక్తస్రావము, విడిచేనయా నా పాప భారము. కట్టేనయా నా రక్తస్రావము, విడిచేనయా నా పాప భారము. పసిబాలుని దేహమే పొందితినయ్యా, ఎవరితో చెప్పాలి నా బాధను, ఏమని వివరింతు నా వేదనను. లోకంలో మరి ఎవ్వరు లేరనుకోని, నా యేసునాథుడే ఉన్నాడని తెలియక. లోకంలో మరి ఎవ్వరు లేరనుకోని, నా యేసునాథుడే ఉన్నాడని తెలియక. పాపరహితుడా నీకు స్తోత్రమయ్యా, పావనాత్ముడా నీకు వందనమయ్యా. పాపరహితుడా నీకు స్తోత్రమయ్యా, పావనాత్ముడా నీకు వందనమయ్యా. ఎవరితో చెప్పాలి నా బాధను, ఏమని వివరింతు నా వేదనను. ఎవరితో చెప్పాలి నా బాధను,
ఏమని వివరింతు నా వేదనను. ఊరికి బయట ఉన్నానని నా వారే నన్ను విడిచారని. ఊరికి బయట ఉన్నానని నా వారే నన్ను విడిచారని. నా వారే నన్ను మరిచారని. ఎవరితో చెప్పాలి నా బాధను. ఏమని వివరింతు నా వేదనను. ఎవరితో చెప్పాలి నా బాధను. ఏమని వివరింతు నా వేదనను. మన బాధను, మన వేదనను, మన ఏ పరిస్థితిలో ఉన్నా ఆయనకే మనం చెప్పుకుంటే ఆయనే మనకు విడుదలిచ్చి మనకు సహాయం చేసి స్వస్థపరచువారు ఆయనే. కాబట్టి ఆయన వైపు చూస్తూ మనం ముందుకు సాగపాలని కోరుతున్నాను. ఇది మీరందరూ ఈ వాక్యాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేసుకుంటూ ముందుకు సాగాలని కోరుతూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను.